హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా చిన్న మిద్దె తోట అండి. ఇదైతే కమలా చెట్టు అండి. చిన్న కమలాలండి ఇవి. ముగ్గునే కానీ చాలా పుల్లగా ఉంటాయండి. చూడండి, పూత అయితే బాగా పూస్తుంది, పిందెలు కూడా బాగా వేస్తున్నాయండి. ఇదైతే చిన్న చెట్టు అండి. మేమైతే కుండీలు అయితే వేస్తాము. పువ్వులు చూడండి చాలా అందంగా ఉన్నాయి. పిందెలు చాలా ఉన్నాయండి. చెట్టు అయితే చిన్నగా ఉందండి. ఇది చెర్రీ పండ్లు అండి. పువ్వులు అయితే పూసినాయి. ఇది కూడా మేము కుండీలు అయితే వేస్తాము. కాయలు కూడా చాలా బాగా కాస్తాయండి. ఇది కూడా పూత బాగా పూస్తుందండి. ఇదైతే నారింజ చెట్టు అండి. పిందెలు అయితే చాలా వేసినాయి కానీ రాలిపోయినాయి. 2 అయితే ఉన్నాయండి కాయలు. ఇది మలబార్ చెట్టు అండి. మలబార్ పూత కూడా బాగా పూస్తుందండి. మనం ముదిరిపోయిన ఆకులన్నీ తీసేయాలండి, అప్పుడు మళ్ళీ పూత అయితే వేస్తుంది. చెట్టు నిండా పూత అయితే ఉందండి. మలబార్ చెట్టు. ఇవి కూడా కుండీలో వేస్తామండి మేము. చూడండి, పూత అయితే వైట్గా ఉంది. అన్ని మొక్కలు కూడా కుండీలు అయితే వేస్తామండి. సీతాఫలకాయ అండి. పువ్వులు అయితే చాలా పూసినాయి కానీ రాలిపోయినాయండి. ఇది మా చిన్న మిద్దె తోట అండి. మేము మొక్కలన్నీ కుండీలో వేస్తాము. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇవైతే చాలా కాయలు అయితే కాసింది. ఇది 2వసారి అండి. ఒక పువ్వు అయితే పూసిందండి. పూస్తుంది. ఇదిగో చూడండి, ఒకటైతే వచ్చింది. కరివేపాకు అండి. పైన డాబా పైన అయితే పెట్టాము. ఇదైతే స్వీట్ లెమన్ అండి. ముగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ లెమన్ తొక్క కూడా తినేయచ్చండి. మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి.